అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడానికే అంబటి ఇంటికి వెళ్లానన్నారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి. అసలు అంబటి రాంబాబు కుటుంబంలో ఎవరెవరు ఉంటారో కూడా తనకు తెలియదని, ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదన్నారు. తానే మహిళలపై దాడి చేయించానని అంబటి కుమార్తె అన్న మాటల్లో అర్థం లేదని చెప్పుకొచ్చారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా అంబటి కుమార్తె అవగాహన లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాంబాబు తమ అధినాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టే వెళ్లానని, తప్పు చేస్తే ప్రశ్నించడానికి ఎంత దూరమైనా వెళ్తాను అంటున్న ఎమ్మెల్యే గల్లా మాధవితో మా ప్రతినిధి మణికుమార్ ఫేస్ టు ఫేస్. నిన్న అంబటి రాంబాబు కూతురు మౌనిక ఎమ్మెల్యే గల్లా మాధవ్ మీద అనేక ఆరోపణలు చేశారు. మొన్న జరిగిన వ్యవహారానికి సంబంధించి గల్లా మాధవి ఆధ్వర్యంలో ఇదంతా జరిగిందని చెప్పి నేరుగా మాట్లాడిన పరిస్థితి ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే ఉన్నారు. మేడం, ఏంటి మీరే చేయించారా? మీ భార్య భర్తలు ఇద్దరు వెళ్ళి ఇదంతా చేయించారు, మీ వల్ల ఇదంతా ఎంత విధ్వంసం జరిగిందని చెప్పి నిన్న అంబటి రాంబాబు కూతురు మాట్లాడిన పరిస్థితి ఏం చెప్తారు? విధ్వంసం జరగడానికి కారణం వాళ్ళ నాన్నగారండి. ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నాను. ఆవిడ డేటా తెచ్చుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. ఆయన మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు, దానికి క్షమాపణ చెప్పాలి. మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. మా మహిళలను అవమానపరుస్తున్నారు, మా నాయకుల భార్యలను అవమానపరుస్తున్నారు, వాళ్ళ తల్లులను అవమానపరుస్తున్నారు. ఇది చాలా చాలా తప్పు. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ మెసేజ్ కాదు. పోనీ మీ స్థాయి వ్యక్తికి ఇది కరెక్ట్ కాదు. ఎవరో ఏదో డబ్బులు తీసుకొని కమెంట్లు పెట్టారు అని అంటే సరే, మేము దానికి ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు. కానీ మీ స్థాయి వ్యక్తి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, దానికి నాకు క్షమాపణ చెప్పండి అని చెప్పి నేను అక్కడ అడిగాను. మీరు అక్కడ ఉన్న డిఎస్పీ గారిని అడగండి, మీరు క్షమాపణ చెప్తే నేను వెళ్ళిపోతానన్నాను ఆయన్ని. మేడం, మీరు వెళ్తే మేము ఆయన అరెస్ట్ చేస్తామని ఆయన చెప్పారు. ఆ తర్వాతనే నేను వెళ్ళిపోయాను. మహిళ అయ్యుండి ఇంట్లో ముగ్గురు మహిళలు ఉన్నప్పుడు తాగుబోతులను రెచ్చగొట్టి ఇంటి మీదకి ఎట్లా పంపిస్తారు మహిళ అయ్యుండి అని చెప్పి ఆవిడ మాట్లాడుతారు. ఒక మాట అండి, ఇప్పుడు నిరాధారమైన మాటలకి సమాధానాలు చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఎవరిని రెచ్చగొట్టి పంపించాను, ఎవరిని ఎలా పంపించాను, దానికి ఒక ఆధారం చూపించండి నాకు. మహిళలను అవమానపరిచారు, నాయకుడిని అనకూడని మాటలు అన్నారు, ఒక సీఎంని మనం వినకూడని మాటలు విన్నాము. వీటిని ఖండించడం కోసం మహిళలు వెళ్ళాము. వెనకాల ఎవరు వచ్చారు, అసలు వాళ్ళ ఇల్లు ఎక్కడ, దాని ఆపోజిట్లోనే వాళ్ళ ఇల్లు అన్న సంగతి కూడా నాకు తెలియదు. వాస్తవానికి నేను చెప్తున్నాను, వాళ్ళ ఫ్యామిలీలో ఆయనకి ఎంతమంది బిడ్డలో కూడా నాకు తెలియదండి. అయితే ఆయన క్వశ్చన్ చేయడానికి వెళ్ళాను, ఆయన ఆఫీస్లో ఉన్నారు. వెనకాల ఎవరిని పగలగొట్టారు, ఎవరిని పగలగొట్టలేదు, ఇవన్నీ కూడా నా నోటీసులో కూడా లేవు. సజ్జల రామకృష్ణ మాట్లాడుతూ కూడా మీ పేరు కూడా ప్రస్తావించారు, మీ వాళ్ళు ఇదంతా జరిగిందని చెప్పి ఆయన కూడా మాట్లాడారు. ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు దానికి వెనకాల మేము ఉన్నామని సహకరించే వాళ్ళు వస్తున్నందుకు ఇది సంతోషమే. అయితే ఇక ఏది ఆటో ఎక్కి మనం యాక్సిడెంట్ అయితే మీరు ఎక్కారు కాబట్టి యాక్సిడెంట్ అయింది అని అంటే దానికి ఇక మనం దాని విచక్షణకు నేను వదిలేస్తానండి. కంపల్సరీగా క్వశ్చన్ చేయడానికి నేను వెళ్ళాను, ఇప్పుడు కాదు, ప్రతిసారి క్వశ్చన్ చేస్తాను. ప్రతిసారి కూడా నేను ఇలా మాట్లాడకూడదని డిమాండ్ చేస్తాను. ఇది మొత్తంగా ఎమ్మెల్యే గల్లా మాధవ్ చెప్తున్నారు. ఏదైతే మొన్నటువంటి వ్యవహారం ఏదైతుందో అంటే పూర్తిగా కూడా నేను కేవలం క్వశ్చన్ చేయడానికి వెళ్ళాము, మా నాయకుడిని అధినాయకుడిని ఇష్టరాజ్యంగా మాట్లాడారు కాబట్టి క్షమాపణలు అడగడానికి వెళ్ళాము తప్ప ఎక్కడా కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు తాను చేయలేదని చెప్పి ఆవిడ కూడా చెప్తా ఉంది. అవగాహన లేకుండా అంబటి రాంబాబు కూతురు మౌనిక మాట్లాడుతున్నట్టు కూడా ఆమె కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వల్లితో మణి, బిగ్ టీవీ, గుంటూరు నుంచి.